ఓం శ్రీ గురుభ్యో నమ. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంబో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం బోహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణురాజ్ఞమానస్య ఈరోజు తిథివార నక్షత్ర ఫలితములు. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సర దక్షిణాయనే హేమంత ఋతువు మార్గశిర మాసము శుద్ధ తదియ. ఈరోజు సూర్యోదయము 6:12 సూర్యాస్తమయము 5:25 ఈరోజు తదియ తిథి రాత్రి 10:49 వరకు. మూలా నక్షత్రము రాత్రి 5:40 వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. వర్జము సాయంత్రం 5:11 నుండి 6:41 వరకు. మరల రాత్రి 3:39 నుండి 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:37 నుండి 2:07 వరకు. ఈరోజు శుభ సమయములు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. తిరిగి 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు. ఈరోజు రాశి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదటగా మేషరాశి వారి ఫలితములు. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈరోజు మేషరాశి ఫలితాంశములు. వ్యాపార ఉద్యోగాల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. చేపట్టినటువంటి పనులు కొంత సాఫీగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభకార్యాల గురించి ఆహ్వానాలు అందుతాయి. మీరు కోరుకున్న పనులు సాఫీగా ముందుకు సాగుతాయి. విద్యా ఉద్యోగస్తులకు కొంత అనుకూలమైన రోజని చెప్పవచ్చును. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలోని 3 పాదములు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదములు, మృగశిర నక్షత్రంలోని 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు పోసాగుతారు. మీ నూతన పనులను ప్రారంభించుటకు శ్రీకారం చుడతారు. నూతన వాహన యోగము కలదు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కలదు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా ముందుకు పోగలుగుతాయి. కొంత మానసిక ఉపశమనం కలుగుతుంది. వృత్తి విద్యా ఉద్యోగ వ్యవహారాల్లో మంచి అనుకూలమైన రోజని చెప్పవచ్చును. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిర 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ మిథున రాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంటి యందు బయట అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. అనారోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత నిరాశ కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు కొంత జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితములు.
పునర్వసులో ఒక పాదము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ రాశివారు మానసిక ప్రశాంతత కొరకు కొన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి, విద్య, ఉద్యోగ విషయంలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి అంత లాభసాటిగా ఉండవు. చేసే వ్యాపారంలో శ్రమ పడినప్పటికీ కూడా ఫలితం చాలా తక్కువగా కనిపిస్తుంది. సోదరులతో కొంత ఆస్తి వివాదాలు ఏర్పడే అవకాశము, కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు పోవడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి వారి ఫలితములు. మఖా నక్షత్రంలో 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ సింహరాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలు కొంత సజావుగా ముందుకు సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంటిలో కానీ బయట కానీ నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందే అవకాశము కలదు. సమాజంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. బంధుమిత్ర సహాయ సహకారాలతో వ్యాపారంలో ముందుకు పోగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమీ నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కన్యారాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉన్నాయి. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో సాధక బాధకాలు చర్చిస్తారు. చేస్తున్నటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశము కలదు. నూతన వాహన యోగం కూడా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి కోర్టు వివాదాల వ్యవహారాలన్నీ కూడా చక్కబడి ఒక కొలికి వచ్చే అవకాశం కలదు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చును. వారు కోరుకున్నటువంటి విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చును. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాంశములు ఈ కింది విధంగా ఉన్నాయి. నూతన గృహ ప్రయత్నాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు చికాకు తెస్తుంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, నిరాశను చూపిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండడం వలన పనుల్లో ఆటంకాలు తప్పవు. అంతా మానసిక ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారంలో కొంత ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. మొదటగా ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమయమునకు అందుతాయి. ఆదాయ మార్గాలు చాలా సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఇచ్చినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట బయట కూడా మంచి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చును. వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసి అనుకూలమైనటువంటి విధంగా ఈరోజు చెప్పుకోవచ్చును. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా కూడా ముందుకు పోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సావిస్తారు. సోదరులతో వివాదాల చికాకు పరుస్తూ ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ముందుకు పోగలుగుతారు. ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. విద్యార్థులు కూడా
ఎంతో కష్టపడితే గాని విద్యలో ఉత్తీర్ణతను సాధించలేదు. కొంతవరకు ఈ రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మకర రాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూలమైనటువంటి మార్పులు ఎదురవుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు పోగలుగుతాయి. వృత్తి వ్యాపారులు వ్యాపార విషయంలో చాలా ముందంజలో ఉంటారు. ఈ రాశిలో విద్యార్థులందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి రోజని చెప్పవచ్చును. తమ విద్యలో మంచి ఉత్తీర్ణతను పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. శతభిష నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కుంభరాశి వారి ఫలితాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను పొందగలుగుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైనటువంటి రోజు. ఉత్తీర్ణత శాతము పెరిగి వారు కోరుకున్నటువంటి సీటును కూడా పొందే అవకాశం కలదు. వారు మొదలుపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ముందుకు వెళ్తుంది. విద్యా ఉద్యోగ వ్యవహారములన్నీ కూడా చక్కగా అనుకూలించే రోజు ఈ రాశి వారికి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు విని శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. లాభసాటి వ్యాపారము ముందుకు పోతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చును. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాంశములు. నూతన వ్యాపారులకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నూతన పెట్టుబడులకి అంత అనుకూలమైన వాతావరణం లేదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు సహా ఉద్యోగులతో మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. బంధుమిత్రులతోని అనుకోని వైరం ఏర్పడుతుంది. కనుక ఈ రాశివారు కొంత సంయమనం పాటించాలి. ఆర్థికపరంగా లావాదేవీలు కొంత ఇబ్బంది వస్తాయి. కొన్ని విషయాల్లో తటస్థంగా ఉండడం మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాల యొక్క ముఖ్య అంశాలు. నమస్కారం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.